హాయ్ హలో టెర్రస్ గార్డెన్లో ఆంధ్ర రుచులు. ఈరోజు నేను మేక తలకాయ మాంసం కూర వండుతున్నాను చూడండి. ముందుగా ఒక బాణలి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా రోస్ట్గా దగ్గరకంటే అయ్యేలాగా వేయించండి. దీంట్లో మనం ఒక చిన్న మసాలా వేస్తాం, అది ఏం కాదు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, ఆ 3 కచ్చాబచ్చాగా కొంచెం బాగా పౌడర్ లాగా చేసుకుని వేసుకోండి. అది వేస్తేనే కూరకు టేస్ట్. ఇంకా అంతకు మించిన మసాలా ఇంక మనం ఏం వేయవసరం లేదనమాట. ఓకేనా. ఈ ఉల్లిపాయల్లోకి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వండి. అండ్ కరివేపాకు నీట్గా కడిగేసి వేసేయండి. ముందుగానే వేసుకోండి, కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుంది కూరకి. అండ్ ఉల్లిపాయలు దగ్గరికి అవుతున్నాయి కదా, ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలతిప్పేసేయండి. ఆ తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మేక తలకాయ మాంసం కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ దిగుతుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మొత్తం ఎగరబెట్టేయండి. ఎగరబెట్టేసిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు మేము ఆడించుకున్న పసుపు, అందుకని ఆ కలర్లో ఉంది. దాని తర్వాత కారం, మీ రుచికి సరిపడా కారం, మీరు ఎంత కారం అయితే తింటారో అంత వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, ఇవన్నీ కలతిప్పేసి ఒకసారి నీట్గా కలతిప్పేయండి. కలతిప్పేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత ఒక రెండు టమాటాలు అనమాట, ఆ 2 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి. ఆ తర్వాత మొత్తం కూరకి సరిపడా వాటర్ వేసేసి లిడ్ పెట్టేసుకోండి. కూర బాగా దగ్గరకంటే అయిపోతుంది. దగ్గరకంటే అయిపోయిన తర్వాత ముందుగా చెప్పాను కదా మసాలా, ఆ మసాలా వేసుకోండి. ఆ మసాలా వేసుకున్న తర్వాత నేను మ్యాంగో వేసుకున్నాను, అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. అండ్ కొబ్బరి, నేనైతే కొబ్బరికాయ పొయ్యిలో కాల్చి పైన తొక్క చెక్కేసి అప్పుడు మిక్సీ పట్టాను. మీరు అలా చేసుకుంటానంటే చేసుకొని టేస్ట్ బాగుంటుంది, లేదంటే నార్మల్గా మిక్సీ పట్టేసుకున్నా వేసుకోండి. కానీ కొబ్బరి మాత్రం మస్ట్ అండ్ షుడ్, చాలా బాగుంటుంది టేస్ట్. కొబ్బరి మాత్రం వేసుకోండి కంపల్సరీ. ఓకేనా. తర్వాత కొత్తిమీర వేసుకోండి, అంతే, కూర రెడీ అయిపోయింది. ఓకేనా, బాయ్.